హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మిదాని అండి. మిదాని హైదరాబాద్ నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే మంచి అవకాశం అండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. అందరికీ మంచి అవకాశం అండి. మీరు సింపుల్గా అయితే మీరు అక్కడికి వెళ్ళైతే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇంతకన్నా మంచి అవకాశం అయితే రాదు. అదే అండ్ ఎక్కువ రోజులు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మిగతా ప్రాసెస్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తానండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. అండ్ ఫస్ట్ అయితే గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీలకు అనేది ఇక్కడైతే మనం క్లారిటీగా అయితే తెలుసుకున్న తర్వాత ఐటీ వేకెన్సీల గురించి అయితే తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ అండ్ కంచన్ బాగ్, హైదరాబాద్ అండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ అని చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరైతే గమనించాల్సి అయితే ఉంటుందండి. 2019, 2020, 2021, 2022లో మీరు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇదైతే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ బ్రాంచ్ వైజ్గా వేకెన్సీ అయితే చూసుకుంటే మెటలార్జీ అండి. మెటలార్జీలో ఇక్కడ మీరు చూసుకుంటే గ్రాడ్యుయేట్లో అయితే 6 వేకెన్సీస్, టెక్నీషియన్ వాళ్ళకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయండి. మెకానికల్లో ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ వాళ్ళకు 6, టెక్నీషియన్ వాళ్ళకు 3, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ త్రిబుల్ ఈ వాళ్ళకైతే గ్రాడ్యుయేట్లో ఇక్కడ 4 వేకెన్సీస్, టెక్నీషియన్లో ఇక్కడ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ సివిల్ అండి. గ్రాడ్యుయేట్ వాళ్ళకు 2 అయితే కేటాయించారు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఐటీ గ్రాడ్యుయేట్ వాళ్ళకు 2. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ అండి. టెక్నీషియన్ వాళ్ళకు 6 అయితే కేటాయించడం అయితే జరిగిందండి. గ్రాడ్యుయేట్లో ఇక్కడ చూసుకుంటే 20 వేకెన్సీ, అదేవిధంగా టెక్నీషియన్ వాళ్ళకి ఇక్కడ 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. మంత్లీ స్టైఫండ్ అని చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ వాళ్ళకు 9,000 అయితే రావడం అయితే జరుగుతుంది. టెక్నీషియన్ వాళ్ళకు 8,000 అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నవంబర్ 10 అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు కాలేజ్ అనేది గమనించవచ్చు. నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇక్కడ చూసుకుంటే మలక్పేట్ అండి. న్యూ మలక్పేట్లో అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది కాలేజీ. మీరు అక్కడికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది. రిలేటివ్ ఫీల్డ్లో అయితే మీరు బీటెక్ నుంచి కానీ, అదేవిధంగా రిలేటివ్ ఫీల్డ్లో ఇక్కడ డిప్లొమా నుంచి మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పిన ఆ బ్రాంచ్ నుంచి అయితే. తర్వాత ఇక్కడ మీరు రిజర్వేషన్ అయితే కేటగిరీ వైజ్గా వర్తిస్తాయండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుందండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మీ ఎంహెచ్ఆర్డీ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ స్టెప్లో అదే పోర్టల్లో మీరు ఎస్టాబ్లిషన్ రిక్వెస్ట్ మెయిన్ వన్లో వెళ్ళి, తర్వాత ఇక్కడ ఫైండ్ ఎస్టాబ్లిషన్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ మీరు అయితే చూజ్ ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర అయితే మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ అని మీరు అక్కడ సెర్చ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత క్లిక్ అప్లై పైన మీరు వెళ్ళి అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అక్కడికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ అన్ని డాక్యుమెంట్ అయితే మీరు పట్టుకెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఐటీ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. టోటల్ 100 వేకెన్సీ అయితే ఉన్నాయండి. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ వైజ్గా వేకెన్సీ చూసుకుంటే ఫిట్టర్ వాళ్ళకు 35 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 25 వేకెన్సీస్, మెషినిస్ట్ వాళ్ళకు 10 వేకెన్సీస్, టర్నర్ వాళ్ళకు 10, డీజిల్ మెకానిక్ వాళ్ళకు 3, అదేవిధంగా ఏసీ మెకానిక్ వాళ్ళకు 2, ఆ తర్వాత వెల్డర్ వాళ్ళకు 15 అయితే రిజర్వేషన్ వైజ్గా వేకెన్సీ అయితే గమనించవచ్చు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ 14న గవర్నమెంట్ ఐటీఐ మల్లేపల్లిలో అయితే ఉంటుందండి. ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో అయితే 100% మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కూడా మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆ తర్వాత క్వాలిఫికేషన్, కేటగిరీ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ మీరు అన్నీ పెట్టుకొని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఓన్లీ మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అనేది చేస్తారు. ఎస్ఎస్సీలో, అదేవిధంగా ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మీరు చూసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా త్వరగా అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.